పని గంటల గురించి మరోసారి తీవ్ర చర్చ జరుగుతోంది. దీపికా పదుకునే వ్యాఖ్యల తర్వాత ఈ అంశం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో రానా దగ్గుపాటి స్పందన నెట్టింట వైరల్ అవుతోంది. దీపికాపై సెటైర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. సినీ రంగంలో పని గంటల పరిమితి అంశం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. దీపికా పదుకునే 8 గంటలే పని అన్న వ్యాఖ్యలు ఈ చర్చకు బీజం వేశాయి. ఈ నేపథ్యంలో నటుడు రానా దగ్గుపాటి స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదేం ఉద్యోగం కాదు, నటన అంటే ఒక జీవన శైలి, ఇది ప్యాషన్. 8 గంటలు కూర్చుంటే అద్భుతం జరగదంటూ ఆయన ఘాటుగా స్పందించారు. మంచి సినిమా కోసం నటీనటులు పూర్తిగా అంకిత భావంతో ఇన్వాల్వ్ అవ్వాల్సిందేనని, గంటలకు లిమిట్ పెట్టడం అసాధ్యమని రానా అన్నారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 తాండవం సినిమాపై అపార అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ప్రీమియర్ షోలకు ముందే అఖండ 3 టైటిల్ లీక్ అయినట్లు కనిపిస్తోంది. తమన్ షేర్ చేసిన ఫోటోలో ఆ సూచన స్పష్టంగా కనిపించింది. ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం సినిమా పాన్ ఇండియా స్థాయిలో రేపు గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో అదిరిపోతున్న ఎక్సైట్మెంట్ నడుస్తోంది. ఇదిలా ఉండగా అఖండ 3 టైటిల్ కూడా బయటకు వచ్చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో బ్యాక్గ్రౌండ్ లో జై అఖండ అనే టైటిల్ స్పష్టంగా కనిపించింది. దీంతో అఖండ 3 టైటిల్ జై అఖండ అవుతుందనే ప్రచారం బలంగా జరుగుతోంది. రేపటి ప్రీమియర్ షోల్లో ఈ విషయం అధికారికంగా తేలిపోనుంది. బాలయ్య అభిమానులు ఈ లీక్ తో మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైనప్ మరింత బిజీ అవుతోంది. కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ బన్నీకి ఒక సూపర్ హీరో స్టోరీ చెప్పినట్లు సమాచారం. హాలీవుడ్ ఫేమస్ డీసీ కామిక్ ది స్టీల్ క్లా ఆధారంగా ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ స్టోరీ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. అట్లీతో భారీ ప్రాజెక్టు చేస్తున్న బన్నీ లైనప్ ఇప్పుడు మరింత బిగిసిపోయింది. ఈ క్రమంలో తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ కు ఒక థ్రిల్లింగ్ కథాంశం వినిపించినట్లు బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కథ డీసీ కామిక్స్ లో 1962లో ప్రచురితమైన ది స్టీల్ క్లా ఆధారంగా ఉంటుందని తెలుస్తోంది. ఓ వ్యక్తి యాక్సిడెంట్ లో ఎడమ చేయి కోల్పోతాడు. అతనికి ఇనుప చేయి అమరుస్తారు. ఆ తర్వాత అనుకోని ఘటనతో అతనికి అదృశ్యమయ్యే శక్తి వస్తుంది. కానీ అతని ఇనుప చేయి మాత్రం మాయమవ్వదు. ఇలాంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్ ను లోకేష్ బన్నీకి నరేట్ చేశాడని సమాచారం. అయితే ఈ కామిక్ హక్కులు సొంతం చేసుకున్నారా, అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.